డబ్బు సంపాదించాలంటే ఈ రోజుల్లో రెండే మార్గాలు. అయితే బాబా కావాలి లేదా దాదా కావాలి. వాకిట్లో బోర్డు పెడితే పీఠాధిపతులు అయిపోతున్నారు. కొత్త దేవుడండి. పీఠాధిపతులకు సంబంధించిన వాస్తవాలు తెలుసుకుందాం. ఏది పీఠం, ఏది వాస్తవం. నమస్తే, నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. తరచుగా నేను ఒక మాట మీతో చెబుతూ ఉంటానండి. గడ్డం పెంచుకుంటే జ్యోతిషవేత్తలు అవుతారు, సెల్ ఫోన్ చేతిలో ఉంటే యూట్యూబ్ ఛానల్ CEO అవుతారు. వాకిట్లో బోర్డు పెడితే పీఠాధిపతులు అయిపోతున్నారు. కొత్త దేవుడండి, కొత్త పీఠాధిపతి అండి, కొత్త ఆలయం అండి, నిమిషాంబికాదేవి నిలయం అండి. క్షణంలో కోరిక తీర్చే అమ్మవారు నిమిషాంబికాదేవి. లైన్ కట్టేస్తారు అక్కడ. మనసులో కోరికలు ఉంటాయిగా, షార్ట్ కట్ కావాలి. శ్రీపీఠం, ఋషిపీఠం, కొత్త పీఠం, మహాపీఠం, దత్తపీఠం. సంప్రదాయంగా వచ్చే పీఠాలు వేరు, కొత్త పీఠాలు వేరు. కాషాయ వస్త్రం ధరించి, కాషాయం రంగులో చీర కట్టుకొని, కాస్త పెద్ద బొట్టు పెట్టుకొని, ప్రశాంతంగా నవ్వే నవ్వు ఒకటి నేర్చుకొని, ఒక మాడ్యులేషన్, ఒక స్థాయి, ఒక మంద్రస్వరం మాట్లాడే విధానంతో మాట్లాడుతూ, చిరునవ్వులు చిందిస్తూ, వరద అభయహస్తాలు పెడితే చాలు, శక్తిపీఠం అయిపోతుంది. మన ఇల్లే. మీ అందరికీ తెలుసా, మహేష్ బాబు సినిమా కలేజా. హీరో అంటాడు, ఫోటోలు అమ్మేస్తారా, చూస్తూ ఉంటేనే నా ఫోటో కూడా అమ్మేస్తారు. అమ్మేస్తున్నారు, చూస్తున్నాం మనం కొత్త దేవుళ్ళని, వీధికో దేవుళ్ళని, వీధికో పీఠాధిపతిని. సనాతన సంప్రదాయం అందించిన పీఠం ఒక్కటే. ఆ పీఠం అద్వైత పీఠం. ఆదిశంకరాచార్యుల వారు అందించిన ఆ పీఠం, పీఠ పరంపరలుగా 4 ప్రధాన పీఠాలు. అనంతరం స్వామికి సంబంధించిన ఒకానొక అగ్రపీఠంగా ఆ 4తో పాటు మరొకటిగా ఉన్న పీఠం కంచిపీఠం. 5 పీఠాలు శంకర పీఠాలు. చతురామ్నాయ పీఠాలు కంచిపీఠంతో కలుపుకొని 5 పీఠాలు. వేల సంవత్సరాల చరిత్ర కలిగినవి, ధర్మాన్ని ప్రబోధం చేసేవి, సనాతన ధర్మానికి ప్రాతినిధ్యం వహించేవి. ఇతరమైన పీఠాలన్నీ కల్పితములు, నవ్యములు, నూతనములు, ద్రవ్యాకర్షణతో కూడుకున్నవి. సంస్కృతంలో ఒక మాట ఉందండి, తండులాకర్షణార్థం పునఃపుణ్యాహవాచనం కరిష్యే. పుణ్య అహవాచన, పుణ్యము కోరి పుణ్యబలం పెంచే నిమిత్తమై బియ్యమును కుప్పగా పోసి నీటిని ఆరాధించి ఆ నీటితో అభిమంత్రించి అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం. ఇది పుణ్య అహవాచన. మధ్యాహ్న సమయంలో చెప్పే మంత్రాలు ఇందులో ఉంటాయి. అహస్సు అంటే పగలు. బియ్యం చాలా ఎక్కువగా ఉన్నాయనుకుందాం, లేదా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ఆ అర్చకుడికి, పూజారి గారికి, యాజ్ఞికుడికి ఇంకొంచెం బియ్యం కావాలి అనుకుందాం. పునఃపుణ్యాహవాచనం కరిష్యే, మళ్ళీ పుణ్యాహవాచన చేయాలి అంటాడు. మళ్ళీ పుణ్యాహవాచన. పుణ్యాహవాచన చేసిన ప్రతిసారి 5 కిలోల బియ్యం. ఇది ఎలా ఉందో నేటి కాలంలో వీధికో పీఠం ఏర్పడడం అలా ఉంది. ఇందువల్ల 2 నష్టాలు కలగబోతున్నాయి. ఒకటి, హిందూ ధర్మం ఇతరులు గేలి చేసే అవకాశంగా మారిపోతోంది. ఏమిటో మీరు అని అందరూ అనే అవకాశాన్ని మనమే అందిస్తున్నాం. రెండవది, మనమే ఒక సందేహంలో పడిపోతున్నాం, ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మొద్దా అనేసి. మన ఇంట్లో అనుచానంగా తండ్రి, తాత, ముత్తాత ఏది చెప్పారో అది మాత్రమే నమ్ముదాం. కొత్త వద్దు, కొత్త పీఠాలు వద్దు, కొత్త మంత్రాలు వద్దు. ప్రతి పీఠం సనాతనంగా ఉన్నవి, అధునాతనంగా ఉన్నవి, పూర్వమైనవి, అపూర్వమైనవి, అత్యాధునికమైనవి, అన్నింటి ఉద్దేశం ఒకటే. కార్పొరేట్ స్థాయికి చేరిన కార్యాలయాల వలె ఈ పీఠాల నిలయాలు. ఎవరి కారు కూడా కోట్ల కంటే విలువైనది, తక్కువ కానిది ఈ రోజుల్లో లేదు, కనిపించడం లేదు. పీఠాధిపతులంతా కూడా కోట్ల రూపాయలు గల విలువ గల జీవితాన్ని గడుపుతున్నారు. సన్యస్త్వమయ్య అని చెప్పే ధర్మంలో సమస్తాన్ని త్యజించవలసిన ఈ పీఠాధిపతులు ఈ రోజుల్లో ఒక సూత్రం ఉంది,
అనేక మార్లు పూర్వం కూడా నేను చెప్పి ఉన్నాను. నేను చెప్పిన మాట ఇది. డబ్బు సంపాదించడమే లక్ష్యం. డబ్బు సంపాదించాలంటే ఈ రోజుల్లో రెండే మార్గాలు. డబ్బు సంపాదించాలి అంటే ఈ రోజుల్లో రెండే మార్గాలు. అయితే బాబా కావాలి లేదా దాదా కావాలి. ఇంతేగా. బాబా అయితే ఏ భయము లేదు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వాధినేతలే సహకరిస్తారు కాబట్టి మనకు సంప్రదాయ వందనం కూడా లభిస్తుంది. రాయల్ శాల్యూట్ అంటాం. గౌరవానికి లోపం లేదు. ప్రభుత్వ సహాయము ఉంటుంది. సామాన్య మానవులు సైతం ఉక్కిరి బిక్కిరైపోయి వంగి దండ ప్రణామాలు చేయడంతో, నమస్కారాలు చేయడంతో ప్రామాణికంగా మనం మాట్లాడే మాట మారిపోతుంది. అలాంటి చతురామ్నాయ పీఠాలతో కూడా పక్కన అంటగాగేటటువంటి చిన్న శిష్యులు, వారు సైతం భుజాలపైన శాలువాలు వేసుకొని మేం కూడా ఆ పీఠాలకు పండితులము, ఆ పీఠం పేరుతో చతురామ్నాయ పీఠాలకు సంబంధించిన పండితులం మేం అని చెప్పుకుంటూ ఉంటే సంప్రదాయం తెలిసిన వారికి కాసింత ఒక్కోసారి నవ్వులాటగా కూడా అనిపిస్తుంది. అనాదిగా వేల సంవత్సరాలుగా ఉన్న ఈ పీఠాలలో ఉండే పాండిత్యం ఇంత పలచన పడిపోయిందా అన్న సందేహం కూడా కలుగుతుంది. పీఠం, పీఠ గౌరవం, పీఠ ఆధిపత్యం, పీఠ ప్రచారం కార్పొరేట్ స్థాయికి పడిపోతున్న విషయంలో వ్యాపార ప్రకటనల వలె ప్రతివారు చేతిలో సెల్ ఫోన్, గడ్డం పెంచుకోవడం, భుజం పైన పీఠ ప్రతీకగా ఉండే శాలువా వేసుకొని మేము పీఠ ప్రతినిధులము అంటూ మాట్లాడడం సంప్రదాయం తెలిసిన పెద్దలకు నవ్వులాటగా ఉన్నప్పటికీ అమాయకులు మోసపోయి బలి అయిపోయే ప్రమాదం ఉంది. మీరు చేసే దానం, మీరు చేసే ధర్మకార్యం ధర్మబద్ధమై ఉండాలి. సద్వినియోగం చేస్తున్నారా, దుర్వినియోగం చేస్తున్నారా? అపాత్ర దానం అవుతుందా, పాత్ర దానం అవుతుందా? తెలిసి దానం ఇవ్వండి. పీఠాధిపతులకు సంబంధించిన వాస్తవాలు తెలుసుకుందాం. ఏది పీఠం, ఏది వాస్తవం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శ్రీరామ జయం.